పెడుతుంటే దేవునామానికి స్తోత్రం. కూడినటువంటి మీ అందరికీ, యూట్యూబ్లో చూస్తున్నటువంటి బిడ్డలందరికీ దేవుని పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. 82వ కీర్తన భాగము 82వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు, దేశమునకున్న ఆధారములన్నీ కదులుచున్నవి. హల్లెలూయా, హల్లెలూయా. దేశమునకు ఆధారములు అయ్యున్నవన్నీ కూడా ఏమైపోతున్నాయంట? కదులుతున్నాయి. దీనికి గల కారణము ఏమిటి అని ప్రజలు గ్రహించట్లేదంట. దీనికి గల కారణం ఏంటని ప్రజలు గ్రహించట్లేదంట. అదేమంటే ప్రజలు అంటూ ఉన్నారంట, కాలములో మార్పు వస్తుందండి అంటున్నారంట. ఏమంటున్నారండి? కాలములో మార్పు వస్తుందండి అని అంటున్నారు, కానీ ఆ మార్పుకు గల కారణములు ఏంటి అని ప్రజలు గ్రహించలేనటువంటి స్థితిలో కనిపిస్తున్నారని దేవుడు స్పష్టముగా ఈ దినాన మనతో మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. కాలమును మార్పు రావటానికి ఇక్కడ చెప్పినట్లుగా దేశముకున్న ఆధారములన్నీ కదలటానికి గల కారణాలు ఏంటో మనమైనా గ్రహిస్తూ ఉన్నామా? దేవుని యొక్క రాకడకు ముందు అనేకమైనటువంటి సంఘటనలు జరుగుతాయి అని దేవుడు తన శిష్యులకు సెలవిచ్చి ఉన్నారు. దానికి గల కారణము చేతనే దేవుని యొక్క మాట నెరవేర్చబడాలి, నెరవేరుతుంది. కనుక దేశమునకున్నటువంటి ఆధారములన్నీ కూడా ఏమైపోతున్నాయి? ఇప్పుడు కదిలిపోతున్నాయి. అంటే దేవుని యొక్క రాకడ అతి సమీపముగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దానికి గుర్తులు ఇవే అని మనం గ్రహించేటువంటి వారుగా మనం ఉండాలని ప్రభువు మనందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, 82వ కీర్తన 5వ వచనంలో కింద భాగములు అంటారు, ఆల్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద ఎర్త్ ఆర్ అవుట్ ఆఫ్ కోర్స్. ఆధారములు ఏవైతే ఉన్నాయో ఆధారములన్నీ కూడా ఏమైపోతున్నాయంట? కదిలించబడిపోతున్నాయంట. భూమి తన యొక్క స్థితిని తప్పిపోతూ ఉన్నది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు తమ స్థితిని తప్పిపోయేటువంటి కాలము ఆసన్నము కాబడబోతున్నది. ఏదైతే ఈ భూమికి ఆధారమై ఉన్నదో ఆ ఆధారములన్నీ కూడా కరిగిపోయి లేకపోతే కదిలించబడేటువంటి దినము ఆసన్నము కాబడుతుంది. దానిని ప్రజలు గ్రహించలేనటువంటి స్థితిలో ఉంటున్నారు అని దేవుని యొక్క వాక్యము మనందరికీ కూడా సెలవిస్తూ ఉన్నది. చదువుదాం. మీకా సువార్త, మీకా గ్రంథము 764 పేజీ 1వ అధ్యాయము మీకా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. ఇదిగో హల్లెలూయా,
హల్లెలూయా. ఇదిగో యెహోవా తన స్థలమును విడిచి బయలుదేరుతూ ఉన్నాడు. మొదటిసారిగా మన అందరి యొక్క పాపములను తీసివేసి మన చీకటి బ్రతుకులలో వెలుగు నింపు నిమిత్తము ఆయన వచ్చి ఉన్నారు. మన నిమిత్తము యెరూషలేము వీధులలో కొరడాలతో కొట్టబడి ఆయన శరీరములో ఎక్కడ కూడా గాయము లేకోకుండా లేదు. భూమిని కానీ రైతు ఏ విధముగా దున్నుతాడో యెరూషలేములో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైన ప్రజలు అందరూ కూడా, ప్రభుత్వాలు కూడా ఆయనను ఆ విధముగా నలగగొట్టారు. మూడో దినమున లేచి అనేక మందికి కనిపించి, అనేక మందిని ఆశీర్వదించి, అనేక మందిని బలపరిచి బెతానియా వరకు వెళ్ళి శిష్యులను ఆశీర్వదించి అక్కడి నుండి ఆయన ఆరోహణం అయిపోయి ఉన్నారు. ఇప్పుడు ప్రభువు మళ్ళా రాబోచు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మొదటిసారి వచ్చినట్లుగా కాదు, రెండోసారి వస్తున్నప్పుడు ఈ గ్రహించలేని ప్రజలు కూడా గ్రహిస్తారు. హల్లెలూయా. ఎవరైతే దేవుని దగ్గరకు వచ్చారో, ఎవరైతే దేవునికి దూరంగా ఉన్నారో, సర్వ మానవాళికి కూడా ఆ గ్రహింపు కలిగేటువంటి దినము ఆసన్నము కాబడబోతున్నది. హల్లెలూయా. ఇక్కడ అంటున్నారు, మీకా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనంలో అంటున్నారు, ఇదిగో యెహోవా తన స్థలమును విడిచి బయలుదేరుచున్నాడు. ఏదైన స్థలము? సియోను పరలోకమును విడిచి ఆయన ఈ లోకములో ఉన్నటువంటి ప్రజలకు, తెలివి కలిగినటువంటి ప్రజలకు, తెలివి లేనటువంటి ప్రజలకు అందరి నిమిత్తము తీర్పు తీర్చు నిమిత్తము ఆయన బయలుదేరి రాబోచున్నాడు. హల్లెలూయా. ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడు. నువ్వు ఏదైతే నాకు ఉన్నతమైనటువంటి స్థానం అనుకుంటున్నావో, నీ గృహము అన్నిటికన్నా ఎత్తైనటువంటి ప్రదేశంలో కట్టుకొనుచున్నావో, అన్నిటికన్నా ఎత్తైనటువంటి ఎవరెస్ట్ శిఖరము లేకపోతే దాని యొక్క కొన అంటే చివరి భాగములో ఉన్నతమైనటువంటి స్థలములలో ఆయన ఆకాశము నుండి తన దూతలతోనూ కడబోర శబ్దముతోనూ మహాధ్వనితోనూ చెవులు గుంగురమనేటట్లుగాను, ఈ ప్రజల అందరి హృదయాలు కదిలించబడేటట్లుగాను, అందరూ తెలుసుకునేటట్లుగాను ఆ ప్రభు అతి త్వరలో రాబోతున్నాడు. ఎక్కడికి రాబోతున్నాడు? ఉన్నతమైనటువంటి భూమి యొక్క ఉన్నతమైన స్థలములలో నడవబోతున్నాడు. హల్లెలూయా. ఆయన నడువగా అగ్నికి మైనము కరుగునట్లు పర్వతములు కరిగిపోతాయి. హల్లెలూయా. అక్షయం గారు అప్పుడు నిద్రపోదామన్న నిద్ర రాదు. ప్రాణాన్ని కాపాడుకొని నిమిత్తము గుండెను అరచేతుల్లో పెట్టుకుని ఉన్నతమైనటువంటి స్థలముల మీదకి ప్రభు పరలోకమును విడిచి తన సైన్య సమూహములతో దిగి వస్తే ఆ ఉన్నతమైనటువంటి పర్వతములంట కరిగిపోయి గ్రామాలలోకి వచ్చేస్తాయంట, ఇళ్ల మీదకి వచ్చేస్తాయంట, మనుషుల మీదకి వచ్చేస్తాయంట. అప్పుడు నీ స్థితి ఏమవుతుంది? దేశమునకు ఆధారమైనటువంటివి అన్నీ కూడా కదిలించబడబోచున్నవి, ఇప్పుడు కదిలిపోవచ్చున్నవి. నువ్వు గ్రహిస్తూ ఉన్నావా? ఆ పర్వతములు ఆయన యొక్క ఉగ్రతకు మైనము ఎట్లా కరిగిపోతుందో అట్లా కరిగిపోయి
లోయలు విడిపోవును. ఆ, అది చెప్పాను కదండి. ఎట్టయితే పల్లం ఉంటుందో ఆ పల్లపు ప్రాంతం అంతటికి కూడా ఈ అగ్ని ప్రారంభమై పారుతూ ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ కొండ ఉంది. ఆ కొండ ఉన్నతమైనటువంటి ఎత్తులో ఉంది. ఆ కొండ కరిగిపోతుంది అనుకోండి, ఏమైపోతుంది? ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల మీదకి, ప్రజల మీదకి అది వెళ్ళబోతుంది. అటువంటి దినము రాకముందే దేశమునకు ఆధారమైనటువంటివి అన్నీ కూడా కదిలించబడక ముందే నువ్వు సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడాలని దేవుడు మనలందరినీ బ్రతిలాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు కూడా లోకస్తుల వలె, తెలివిలేని వారి వలె ప్రవర్తిస్తున్నావా? ఇవన్నీ జరుగుతాయని, అవన్నీ జరగక పూర్వమే నేను సంపూర్ణంగా మారాలని నువ్వు గ్రహించుకుంటున్నావా? ఎప్పుడో చిన్నప్పటి నుండి చెప్తారండి, అసలు ఇప్పటి వరకు అవి జరగలేదండి, అవి మనం చూస్తామా చూడమా అన్నటువంటివి అనుమానాలు అన్నటువంటివి చాలామంది క్రైస్తవులలో కూడా ఉన్నాయి. మాట ఇచ్చినటువంటి వాడు, మాట ఇచ్చిన వాడు నమ్మకస్తుడు, నెరవేర్చేటువంటి వాడు కనుక, మాట తప్పని వాడు కనుక మనందరము కూడా ఇవి జరుగుతాయి అని నమ్మి విశ్వాసముతో ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. ఆల్రెడీ చాలా జరుగుతున్నాయి. కరువులు, భూకంపాలు, రాజ్యం మీదకి రాజ్యాలు, యుద్ధములు, ఏ దేశంలో కూడా నెమ్మది లేనటువంటి స్థితి. మన కేఏ పాల్ గారు అమెరికా సెనెట్లో మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే, ఇప్పటికి 11 దేశాల మధ్య యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఈ యుద్ధాలు ప్రపంచ యుద్ధాలుగా మారక ముందే మనందరము కూడా ఒక శాంతి ఒప్పందమును కుదుర్చుకుందాం, మనందరము నెమ్మదితో ఉందామని కోరాడు. దానికి ట్రంప్ అంగీకరించి ఆ ట్రంప్ ఫ్రాన్స్ దేశానికి రాయబారాన్ని పంపించాడు. అయా, మీరు చేస్తున్నటువంటి యుద్ధమును ఆపాలి, ఆ దేశమును కొల్లగొట్టకూడదంటే ఫ్రాన్స్ దేశము ట్రంప్ యొక్క మాటలను తిరస్కరించింది. మాకు యుద్ధమే కావాలనుకుంటుంది. దేవుడు మాట ఎప్పటి నుండో నెరవేరుతుంది. దేవుని రాకడ అతి సమీపముగా ఉన్నది. పర్వతములు కరిగిపోయి, కొండలు కరిగిపోయి, ఉన్నతమైన స్థలములు కరిగిపోయి, అవి దేశము మీదకి, మనుషుల మీదకి, ఇళ్ల మీదకి రాబోతున్నవి. ఆ వేడికి తట్టుకోలేకే 3 వంతుల మంది జనం మరణిస్తారు. 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము, 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము, పేతురు రాసిన పత్రిక 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనాన్ని చదవండి ఒకసారి. ఆయన రాకడను గూర్చిన వాగ్దానము ఏమయ్యను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున్నట్లే నిలిచి ఉన్నదని చెప్పుకుందురని మొదట మీరు తెలుసుకోవాలి. హల్లెలూయా. అపహాసకులు, భక్తిహీనులు ఆనాడు నోవాహుని ఏ విధముగా మాట్లాడారో ఈ జనమును కూడా అంటున్నారు. సృష్టి ఆరంభము నుండి ఇప్పటి వరకు కూడా నెమ్మదితోనే ఉంది కదా, దేవుడు ఇంకా రాలేదేంటి, ఇంకా ఎప్పుడు వస్తాడు అని ప్రజలందరూ అనుకుంటారంట. అది మొట్టమొదటిగా మీరు గ్రహించాలంట. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది అంటారు, వస్తాడంటావా ప్రభు, రాడంటారా?
అని చాలామంది వ్యంగ్యంగాను అపహాస్యంగాను మాట్లాడేవారు ఉంటారు. మాట ఇచ్చిన వాడు నెరవేర్చేవాడు కనుక తప్పకుండా వస్తాడు. హల్లెలూయా. ఆయన రాకడ ముందు ఏం జరుగుతుందో ఒకటి చూసాం. రెండవ అంశముగా దేశం యొక్క ఆధారములన్నీ కూడా కదిలించబడబోచున్నవి. హల్లెలూయా. దేశం యొక్క ఆధారములన్నీ కూడా కదిలించబడబోచున్నాయి. 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. అయితే హల్లెలూయా హల్లెలూయా అంటే ప్రభువు రాకడ అనుకోని గడియలో వచ్చును. నీవు ఇప్పుడు వస్తుంది అనుకుంటున్నామేమో, నీ ఊహించినట్లుగా రాదు. అది ఎట్లా వస్తుందంటే నువ్వు ఊహించినటువంటి విధముగా ఆయన యొక్క రాకడ వస్తుంది అంటున్నాడు. ఆ దినమున ఏమండి దొంగవలు వచ్చిన ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. హల్లెలూయా హల్లెలూయా. ఇంగ్లీష్ బైబిల్ ఉందండి చిన్ని. సెకండ్ పీటర్ 3rd chapter verses 10. ఇక్కడ అంటూ ఉన్నారు ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. హల్లెలూయా. ఎన్ని ఆకాశాలు ఉన్నాయి? 3 ఆకాశాలు ఉన్నాయి. అవి ఎట్లా గతించిపోతాయి? మహాధ్వనితో. హల్లెలూయా. నువ్వెప్పుడు ఆ సౌండ్ ఎన్లా? ఇప్పుడు సౌండ్ సిస్టమ్ వింటుంటున్నాగానే చెవులు మూసుకుంటున్నాం. డీజీ సిస్టాలు పెడుతుంటే వండలేకపోతున్నాం. మన హృదయము కదిలించబడుతుంది, గుండెలో దడొస్తుంది. ఇవేవి కూడా పనికిరావు. ఆయన వస్తున్నప్పుడు ఆకాశములో మహాధ్వని. ఆ సౌండ్ వింటేనే మనిషిలో భయము, ఆందోళన, నిరుత్సాహము, తమ ప్రాణాలను కాపాడుకునే నిమిత్తము వివిధ ప్రాంతాలకు పరుగులు తీసినటువంటి దినం రాబోతున్నది. ఆ మహాధ్వని మూలముగా ఎందుకు మహాధ్వని వస్తుందో తెలుసా? సూర్యుడు తన స్థానమును తప్పిపోతాడు. హల్లెలూయా. చంద్రుడు తన స్థానాన్ని తప్పిపోతాడు. నక్షత్రములు తమ స్థానమును తప్పిపోతాయి. ఇవి జరుగుతున్నప్పుడు ఒక క్రమముగా రోడ్డు మీద వాహనాలు వెళుతాయి అనుకోండి, ఏ ధ్వని రాదు. ఆ క్రమమును తప్పి ఒక వాహనము ఢీకొట్టుకున్నాయి అనుకోండి, వాటి శబ్దము ఎంతో దూరం వినిపిస్తుంది. సూర్యుడు తన స్థానమును, చంద్రుడు తన స్థానమును, నక్షత్రములు తన స్థానమును తప్పిపోతే ఆ మహాధ్వని కింద మనము నిలవలేము, వినలేము. వాటి స్థానాలు అవి తప్పిపోతే ప్రపంచమంతా కూడా ఆ ధ్వని వినిపిస్తుంది. ఆ ధ్వనిని నువ్వు వినలేవు. చెప్పండి అమ్మ, ఇంగ్లీష్లో చెప్తే. 2 Peter 3rd chapter 10th verse. But the day of the Lord will come like a thief, and then the heavens will pass away with a roar, and the heavenly bodies will be burnt up and dissolved, and the earth and the works that are done on it will be exposed. ఏమవుతుందంటే మహాధ్వనితో గతించి పోవును. హల్లెలూయా. పంచభూతముల మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. పంచభూతములు
మిక్కటమైన వేండ్రముతో అవి కూడా మహాధ్వని చేస్తాయంట. ఏంటి పంచభూతాలు ఏంటి? సూర్యుడు, చంద్రుడు, నీరు, అగ్ని, భూమి, ఆకాశము, ఇవన్నీ కదిలించబడితే నీ బ్రతుకేంటి చెప్తారమ్మా? The sun, the heavenly bodies, the moon, and if everything is shaken up, what will happen to the humans? కీర్తన గ్రంథం 82:5లో చెప్పినట్లుగా దేశములకు ఆధారములైనవన్నీ కూడా కదిలించబడబోతున్నవి. In the Psalms 82 chapter 5th verse, దేశములకు ఆధారములన్నీ కూడా కదిలించబడబోతున్నవి. మరి కదిలించబడి ఉన్నప్పుడు అన్ని మహాధ్వని చేసేటువంటి జనము ఆసనము కాబడబోతున్నది. అన్ని లయమైపోయేటువంటి జనము కాబడబోతున్నది. అన్ని మండుతూ కనిపిస్తున్నటువంటి జనము కాబడబోతున్నది. అన్ని కరిగిపోయి ఆ వేడి ప్రజల మీదను, దేశము మీదను, వీళ్ళ మీదను ప్రవహించేటువంటి జనము రాబోతున్నది. everything is going to melt and come upon to the earth. That day is coming soon. నీ స్థితి ఏంటి ఆ జనాన? What is your position today? నీ పరిస్థితులు ఏంటి? What is your situations today? ఆకాశములకు మహాశబ్దముతో, భూమి మహాశబ్దముతో, గాలి, నీరు, అగ్ని ఏవి ఉండవు. The sun, moon, earth, even the land, everything will be fallen down with a big roar. జనులందరూ తమ ప్రాణాలను కాపాడుకునే నిమిత్తం పరిగెడుతుంటే people would be running away to save their lives. దేవుని మీద సంపూర్ణంగా ఆనుకున్న బిడ్డలందరూ ఎప్పుడు వస్తావు ప్రభువా అని సంతోషిస్తూ ఉంటారు. People who depend upon the God completely will be asking happily, when will you come? ఈ దినము కోసమే కదయ్యా మేము ఎదురు చూస్తున్నది. They would say, we are waiting for this day. ఈ దినము కోసమే కదయ్యా మా విశ్వాసము. They say, for this day we are ఈ having దినము the faith. కోసమే కదయ్యా మా నిరీక్షణ For this day we are waiting. అని మనం అందరము ఏం చేస్తాము? ఎదురు చూస్తాము. ఆయన ప్రారంభము అయ్యి వస్తున్నప్పుడు మనందరము కూడా సంతోషిస్తాము. హల్లెలూయా. When he is coming, all of us will be rejoiced. అటువంటి భక్తి నీలో ఉన్నదా? Do you have that faith in you? దేవునిని మధ్యాకాశములో సంధించగలవా? Can you meet Lord in mid of the sky? అటువంటి క్రియలు నీలో ఉన్నాయా? Are you doing things like that? లేకపోయినట్లయితే సరి చేసుకోమని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. If you do not have, even today you can get it ఆ right. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోను, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఏంటంటే భూమి మీద ఉన్నటువంటి కృత్యములు అంటే పనులు, దేవుని యొక్క సృష్టి అంతా కూడా ఏం కాబడబోతుందంట? కాలిపోతుందంట. ఆకాశము నుండి అగ్ని దిగుతుంది, ఉన్నతమైనటువంటి స్థలాలలో నుండి అగ్ని దిగుతుంది, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి సియోనుల నుండి అగ్ని దిగుతుంది. భూమి మీద ఉన్నవి సమస్తము కాలిపోతాయి. The earth also and the works that therein shall be burnt up. భూమి మీద ఉన్న సమస్తము ఏమైపోతాయి? కాలిపోతాయి. అప్పుడు మన పరిస్థితి ఏమైపోతుంది? What will happen to us if everything on the earth is burned up? గ్రహించుకుంటున్నావా? Are you thinking about that? దేశమునకున్న ఆధారములు, ఆల్ ఫౌండేషన్స్, The 6 elements of the world, కదిలించబడబోయేటువంటి దినము రాబడబోతున్నది. they are being moved. That day is coming soon. గత వారం చెప్పాం. Last week we discussed. లోతు తన కుటుంబము కూడా తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తమకు కలిగినటువంటి సమస్తమును విడిచిపెట్టి పారిపోతూ ఉన్నారు. Lot and his family had run away by keeping their lives in their hands. అటువంటి దినము రాబడబోతున్నది. That day is coming soon. కనుక మన అందరము కూడా విశ్వాసముతో, నిరీక్షణతో
ఆ ప్రభు కోసం ఎదురు చూసేటువంటి వారికి ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. So we all should have faith ఇంకా- and ఇంకా- keep ఇంకా- trust. ఇంకా చాలా ఉన్నాయి. చివరిగా కొన్ని మాటలు చెప్పుకుందాం. జఫన్యా గ్రంథము హబక్కూకు పక్కనే 773 పేజీ 1వ అధ్యాయము 18వ వచనం చూద్దాం ఒకసారి. యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును, రోషాగ్ని చేత భూమి అంతయు దహించబడును, హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వనాశనము చేయబోతున్నాడు. బంగారమును ప్రేమిస్తున్నావా? Are you loving gold? ఎండిని ప్రేమిస్తున్నావా? Are you loving silver? అదే నన్ను రక్షిస్తుంది అనుకుంటున్నావా? Do you think they are going to save me? ఇలువైనటువంటి వస్త్రాలను ప్రేమిస్తున్నావా? Are you loving valuable clothes? నీ సంపదను నువ్వు ప్రేమిస్తున్నావా? Are you loving the money that you are earning? భూమి ఆకాశము గతించిపోతున్నటువంటి దినాలలో నీ ప్రాణాన్ని కాపాడుకునే నిమిత్తము The earth and sky is going to end in these days to save your life. భక్తిహీనులైన వారు వారికి కలిగిన సమస్తమును విడిచిపెట్టి పారిపోయేటువంటి దినము రాబోతున్నది. Even who don't believe in God are going to run by leaving their assets. జఫన్యా గ్రంథం 1:18 అంటారు, In Zephaniah 1st chapter, యెహోవా 18 verse, ఉగ్రత దినమున తమ ఎండి బంగారములను వారిని తప్పించకపోవును, రోషాగ్ని చేత భూమి అంతయు దహించబడును, హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వనాశనం చేయబోతున్నాడు. చీకటి, అంధకారము, మనిషికి కూడా కనిపించినటువంటి కటిక చీకటి. there will be a lot of darkness. You cannot see even anybody in this. ఆకాశములో అగ్ని, The fire in the sky, భూమి మీద అగ్ని. the fire on the earth. నీ స్థితి ఏంటప్పుడు? What happens to you? ఆ అగ్నికి దేవుని యొక్క భక్తులను దేవుడు కాలిపోనివ్వడం. Because of that fire, God will not burn up the children of God. ఎవరైతే క్రైస్తవులు అనబడుతున్న వారు కూడా దేవుని మీద సంపూర్ణంగా ఆనుకోవట్లేదో, People who are being called Christians but they are not completely depend on the God. ఎవరైతే అన్యులు ఉన్నారో People who do not believe in God, వారికి శ్రమలన్నీ, for all of them they will be burned. వారికి శ్రమలన్నీ. All these difficulties will be for them. యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం చివరగా. యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయము చాప్టర్ యెహెజ్కేలు 7:9. యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. 7వ అధ్యాయం 9వ వచనం. 19వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయం 19వ వచనం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ పారవేస్తారు? తమ వెండిని వీధులలో పారవేస్తారు. అబ్బా, ఎండి రోజు రోజుకి ఎంత రేటు పెరిగిపోతుందో. అది 60,000 70,000 ఉన్నప్పుడు కొనుక్కుంటే ఇవాళ 4 లక్షలు వచ్చేవి వెండి అనుకుంటున్నాం. బంగారపు రేటు కూడా అదే విధంగా పెరిగిపోతుంది. నా దగ్గర ఉన్నటువంటి ధనాన్ని ఎంతో వృధా చేశా నేను. ఆ రోజునే తక్కువగా ఉన్నప్పుడే కొంత బంగారాన్ని కొనిపెట్టుకున్నట్లయితే బాగుండేది అని మనం అనుకుంటూ ఉండవచ్చు. We might be thinking that we must have bought gold and silver long back because it's very costly today. అంటున్నారు దేవుని యొక్క రాకడ సమయంలో
తమ వెండిని వీధులలో పారవేదురు, తమ బంగారము నిశ్శబ్దమని ఎంచుదురు. హల్లెలూయా. ఈ ఎండి పనికిరాదు, బంగారం పనికిరాదని అనుకుంటారంట. యెహోవా ఉగ్రత దినమందు వారి వెండియే కానీ వారి బంగారమే కానీ వారి తప్పింపచాలదు, వారి దోషక్రియలు ఎడవకుండా అభ్యంతరమాయను. హల్లెలూయా. వారి మనసంతా ఎక్కడుందంటే వెండి మీదే బంగారం మీద ఉంది. People's heart is on gold and silver. వారి దోషక్రియలకు విడుదల లేకుండా చేసిందంట. వారి దోషక్రియలకు విడుదల లేకుండా చేసిందంట. There is no release for their sins. అచ్చయ్య గారు, ఏ ముక్కు పొడకు ఇచ్చానో, ఏ పుట్లో వేస్తానో, లేకపోతే దానికి తీసుకెళ్ళి తగిలిచ్చానో నా పాపాలు నా దోషాలు విడుదల పొందుతాయని లోకస్తులు అన్యులు అనుకుంటున్నారు. తమ కలిగినటువంటి ధనమును తీసుకుని వెళ్ళి కోట్ల కొలది రూపాయలు అక్కడ ఉండిలో వేస్తే వారికి విడుదల కలుగుతుందని వారు అనుకుంటూ ఉన్నారు. People are donating a lot of money, even in crores, to God to get relief from their sins. వారి యొక్క దోషక్రియలకు ప్రాయశ్చిత్తము లేకోకుండా ఇవి అడ్డుపడుతూ ఉన్నాయి. But there is no relief for their sins. అందుకని మన అందరము ధన్యులము. హల్లెలూయా. మన దోష శిక్షను తొలగించే ఆయన ఉన్నాడని, ఆయన దగ్గరకు వస్తే మనకు ప్రాయశ్చిత్తము కలుగుతుందని గ్రహించలేనటువంటి ప్రజలు ఎంతో మంది ఉన్నారు. People do not know that if they come to our Lord, they'll get relief from all their sins. అందుకని 82వ కీర్తన 5 అంటారు, నా ప్రజలకు తెలివి లేదు, గ్రహించట్లేదు అంటున్నారు. హల్లెలూయా. వారు కూడా విడుదల పొందినట్లుగా మనందరూ మనోదినాలో ప్రార్థన చేయాలి. ఇంకేమంటున్నారు? వారి దోషక్రియలు ఇడవకుండా అభ్యంతరమాయను గనుక దాని వలన వారు తమ ఆకలి తీర్చు కొనజలకపోయెదరు, తమ ఉదరమును పోషించుకొని జాలదురు. నీకు దేవుని యొక్క రాకడ సమయంలో నువ్వు ఎత్తబడినట్లయితే ఆకలి దప్పులు ఉండవు. హల్లెలూయా. హల్లెలూయా. నీకు కన్నీరు ఉండదు, వేదన ఉండదు నువ్వు ఎత్తబడినట్లయితే. ఒకవేళ నువ్వు ఎత్తబడకుండా ఎడవబడి నరకంలో కానీ పడవేయబడినట్లయితే నీకు నీ వెండి, నీ బంగారము, నీ విలువ కలిగిన వస్త్రాలు, లేకపోతే నీ కలిగినటువంటి సంపద అంతా కూడా నీ ఆకలి తీర్చ జాలదు అంటున్నాడు. అక్కడ దుఃఖమే, ఏడ్పే, దాహమని ఏడ్చేటువంటి దినమే. ప్రతి క్షణము కూడా ఆకలి అని ఏడ్చేటువంటి దినాలే. రోదనతోనూ, పళ్ళు కొరుకుటతోనూ, వ్యాధనతోనూ గడిపేటువంటి దినాలే మన ముందుకు రాబోతున్నవి. గ్రహించుకొనిచున్నావా? తెలివి కలిగి నీవు నడుచుకోవాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఎన్నో వాక్యాలు వింటున్నావు కదా ఇప్పటి వరకు. నీవు ఎన్నో వాక్యాలు ప్రభు నీకు దయచేస్తున్నాడు కదా. నువ్వు పరిశుద్ధ గ్రంథం చదువుతున్నావు కదా, ప్రార్థన చేస్తున్నావు, అభిషేకం పొందుకుంటున్నావు కదా. నీలో ఇంకా ప్రాచీన స్వభావం ఉండకూడదని, నువ్వు విడవబడకూడదని, ఆ ప్రభువుతో యుగాయుగములు నువ్వు జీవించాలని
ఆ ప్రభు మన అందరిని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకని 85వ కీర్తన 82వ కీర్తన 5వ వచనాన్ని ఒకసారి చదవండి. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు, దేశమునకున్న ఆధారములన్నీ కదులుచున్నవి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు గ్రహింపు కలిగి ఉంటే, ఎందుకు కాలములో మార్పు సంభవిస్తుందో నువ్వు గ్రహించుకుంటే, జ్ఞానము కలిగి నువ్వు జీవించి దేవుని రాకడ సమయంలో ఎత్తబడాలని ప్రభు మన అందరిని కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఈ కొద్ది మాటలను మన వెనుకలలో నీరు కట్టి ఫలింప చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా.